హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్ రుక్సానా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఫ్రూట్ సలాడ్స్ తయారు చేసే విధానం. ఫస్ట్ పాలు, ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి ఒక బౌల్లో హాఫ్ లీటర్ పాలు వేసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా 10 నిమిషాలు బాగా మరగనిచ్చాలి. పాలని 10 నిమిషాలు బాగా మరిగిన తర్వాత షుగర్ వేసుకోవాలి. 4-5 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. షుగర్ బాగా కరిగేదాకా కలపాలి. షుగర్ కరిగినాక పచ్చి పాలను తీసుకోవాలి. పచ్చి పాలను తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడరు, 2 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిని పాలల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక 5 నిమిషాలు బాగా మరగనిద్దాం. ఒక 5 నిమిషాలు బాగా మరగనిచ్చుకోవాలి. మరగనిచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసి వేయాలి. ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన ఫ్రూట్స్ దానిమ్మ, అరటిపండు, ఇవి రెండే ఉన్నాయి ప్రస్తుతానికి మా ఇంట్లో. ఇవి రెండే వేస్తున్నాను. ఏమైనా మళ్ళీ ఇందులో యాపిల్ వేసుకోవచ్చు, ద్రాక్ష ఉంటే ద్రాక్ష, మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు బాగా మరిగిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి వీటిని బాగా చల్లారనియాలి. చల్లారించిన తర్వాత వేరే బౌల్లో వేసుకొని చల్లారిన తర్వాత ఫ్రూట్స్ వీటిలో కలుపుకోవాలి. కలుపుకొని 10 నిమిషాలు బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వేరే బౌల్లో బాగా చల్లారించుకోవాలి. పాలు బాగా చల్లారాయి. చల్లారిన తర్వాత ఈ ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇందులో ఫ్రూట్స్ బాగా కలిపి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు బాగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చల్లగా అయిపోద్ది. తర్వాత తాగేది.